ఆ! అబ్బకి ముచ్చటిన్నాక నాకైతే మైండ్ ఖరాబ్ అయింది గానీ, మనోళ్ళకు పుక్కట్లనే ముక్క కనబడితే చాలుల్లా అది అమృతమా? లేకపోతే పానాలు తీసే విషమా అని సుత ఆలోచించకుండా ఉరికిపోతుర్రు. ఉత్తగానే వస్తుంది కదా అని షావునైనా కొనుక్కున్నట్టే ఉన్నారు పో మనోళ్ళు. ఇది జరసేపు పక్కకు పెడితే, మనం డేట్ అయిపోయిన ఏదన్నా తినేది కొంటాం మళ్ళా? ఎట్లా అమ్ముతావురా అని గల్లబట్టి అడగమా? కానీ పుక్కట్లొస్తే సంచులు నింపుకొని పోతామంటుర్రు. కొనేది రూపాయి అయినా డేట్ ఉండాలి. పుక్కట్లు వస్తే ఎన్ని దినాల కిందటిదైనా తింటామన్నట్టుంది గిడి కథ. మీరే చూడుర్రేది. ఉత్తరప్రదేశ్లో ఉన్న కాన్పూర్లో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఓడు డేట్ అయిపోయిన కుళ్ళిపోయిన చాక్లెట్లను బయట కుప్పలెక్క వారేసిండట. ఇగేముంది, మనోళ్ళు ఫ్రీ చాక్లెట్లని తెగబడ్డరు. సంచులు బస్తాలు పట్టుకొని ఎగబడ్డ తీరు చూస్తే గిదేం ఫ్రీ కాలం రా అయ్యా అనిపిస్తుంది. కాన్పూర్లో ఉన్న ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ వాడు డేట్ అయిపోయిన చాక్లెట్లను తీసుకుపోయి బయట వారేసిండట. ఇగేముంది, ఆ ముచ్చట తెలుసుడే ఆలస్యం. ఊర్లున్నోళ్ళంతా ఉరికిర్రు. ఇక పొద్దుగా లేస్తే చేద్దామన్న చేతికి పని దొరకని ఈ రోజులల్లా పుక్కట్ల చాక్లెట్లు దొరుకుతున్నాయి అంటే మనం లూకుంటారు. సంచులు బస్తాలు పట్టుకొని ఎగబడుకుంటూ పోయిర్రు. రూపాయి జేబులకించి ఓతలేదు కదా అని చెత్తకుప్పల వారేసిన మురికి చాక్లెట్లను కూడా లక్ష్మీదేవి ప్రసాదం లెక్క ఏరుకొని ఇంట్లోకి పోతుర్రు. అసలు జనాలు గీ స్థాయికి ఎట్లా దిగజారిర్రో అర్థం కాక పెద్దసార్లు తలకాయలు పట్టుకుంటుర్రట. ఈ చాక్లెట్ తింటే కడుపు ఖరాబ్ అవుతుంది, పానాలకే ప్రమాదం అనే చిన్న లాజిక్ సుతం మర్చిపోయారు మనోళ్ళు. చేతిలా స్మార్ట్ ఫోన్లు పట్టుకొని దునియా ముచ్చట్లన్నీ మాట్లాడుకునేటోళ్లకు ఎక్స్పైరీ అయిపోయిన సామాన్లు తింటే ఫుడ్ పాయిజన్ అవుతుందనే విషయం ఎరకలేకపాయి. మావోడు చాక్లెట్లు తెచ్చిండని ఇంట్లో పిల్లగన్లు సంబరపడి తింటుర్రు కానీ రేపు పొద్దుగాల హాస్పిటల్ పాలై లచ్చలు లచ్చలు పెట్టే సత్యమీళ్లకు ఎందుకు ఎరకైతలేదో ఏందో. పుక్కట్లొస్తే ఫినైల్ అయినా తాగటం లెక్క తయారైంది గీ ముచ్చట. ఇగో కనిగిడ తప్పు జనాలదే కాదుల్లా, ఆ ఫ్యాక్టరీ వాళ్ళ సుతుంది. పనికిరాని సామాగ్రిని గట్ల రోడ్ల మీద కుప్పలు లెక్క పోస్తే జనాలు ఊరుకుంటారా? పుక్కట్లనగానే బుద్ధి మర్చిపోయే గీ అలవాటు మారది ఎప్పుడో ఏందో పోర్రు. ఇక టెక్నాలజీ పెరుగుతుంది, దునియా మారుతుంది కానీ మన ఆలోచనలు మాత్రం ఇంకా గిట్లనే ఉండబట్టే. ఆళ్ళనే పాపం లాభం ఉన్నా జర పారేసే కంటే అగ్వల 1+1 ఆఫర్ పెట్టన్నా అమ్ముదాం అనుకోలేదు. ఎందుకు తక్కువ రేటుకి అమ్మే జనాల పానాలతోటి ఆడుకుండని వారేసిర్రు. లేకపోతే తెలిస్తే కేసులంటే మళ్ళీ కంపెనీనే మూసుకోవాల్సి వస్తుందనో, లేకపోతే కంపెనీ పేరు బద్దాం అవుతుందనో వాళ్ళే తెచ్చి పారేసిర్రు. కానీ మనోళ్ళకి ఇప్పుడు ఏ రూల్ యాదికి రాలే, ఏ లాజిక్ మైండ్లో ఎలగలే. పుక్కట్లా కనిపించిన చాక్లెట్ల ముందట మరి. ఇగో ఇది ఇంకో ముచ్చట. ఆయిల్ ట్యాంకర్ బోర్ల పడ్డది. గంతే ఎగవాడొచ్చిర్రు జనాలు. నల్లలకెంచి నీళ్ళు వచ్చినట్టు వస్తుంటే బకెట్లతో నింపుకొని పోయేందుకు బిందెలు బకెట్లు పట్టుకుని వచ్చిర్రు అంతా. కన్నడ పోలీసార్లు ఉండే వరకు ఆగిపోయారు. రోడ్డు మీద ఆయిల్ ట్యాంకర్ బోర్ల పడితే అక్కడ పోలీసార్ నెత్తి నోరు మొత్తుకుంటా అవ్వా గిది వంట నూనె కాదు గిట్ల ఎగబడకుర్రని చెప్తూనే ఇంటలేరట. పుక్కట్లు వస్తుంది కదా, సంచులు బకెట్లు నింపుకొని పోతే ఏం నష్టం అన్నట్టుంది మనోళ్ళ కథ. అది దేనికి పనికొస్తుందో, రేపు పొద్దుగల దాంతో ఏం ముప్పు వస్తుందో తర్వాత చూసుకోవచ్చు. ముందుగాల ఇంటికి తెచ్చి పెడదాం అనుకుర్రు కావచ్చు. అది తినే ఆయిల్ కాదవ్వా అంటే దేనికన్నా పనికొస్తుంది నాయనా పట్టకపోతా. ఆ బండి తీసుకపోతున్నాడు ఏ గంగలో పోతే నాకేంది, దీని ఓనర్ ఎంత మొత్తుకుంటే నాకేంది, నాకు పుక్కట్లు వస్తున్న ఆయిల్ కావాలి, అది దేనికి పనికొస్తుంది తర్వాత చూద్దాం తీ అన్నట్టుంది ఇలా కథ. ఇక వాయమ్మో పోలీసులు ఉండరు కాబట్టి ఆగింది, లేకపోతే ఆయనతో ఖాళీ వేస్తుండే దొబ్బుకొని తలకెల్సతో పగల కొట్టుకుంటుండే కావచ్చు ఆ జనాలు. నూనె నల్లల కింద బకెట్లు డబ్బాలు పెడితే అందుకు పోయిగా.